రాజకీయం అంటే రాజీ కాదు, పాలన అంటే ఆర్భాటం కాదు, సంక్షేమం అంటే ప్రచారం కాదు, అభివృద్ధి అంటే ఆశ చూపడం కాదు. విజయం అంటే మనసులు గెలవడమని, భరోసా అంటే బాధితులకు అండగా నిలబడటమని 5 ఏళ్ల సంక్షేమ సారథ్యంలో నిరూపించిన జగనన్నకు ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ముదునూరి మురళీకృష్ణంరాజు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో మురళీరాజు నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేకు కట్టింగ్ ఏర్పాటు చేసి 250 మంది నిరుపేదలకు పట్టువస్త్రాలు పంపిణీ చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు మరియు నరసాపురం పార్లమెంటు పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ సర్పంచులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మ
శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక బరువు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు ప్రతి నిరుపేద కుటుంబం నుంచి మంచి చైతన్యం చేయాలి, నిరుపేద నుంచి ఎన్నో ఉద్యోగాలు రావాలి, ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక డాక్టర్ అవ్వాలి, ప్రతి నిరుపేదలకు ఒక కార్పొరేట్ వైద్యం అందాలి, ప్రతి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 34 లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి మహానైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇంకా 100 సంవత్సరాలు కూడా నిండు 100 ఏళ్ళు కూడా ఇదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశ వ్యాప్తంగా కానివ్వండి, దేశాల్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం జరుపుకుంటున్నారు. పేదలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకి కూడా ఒక పక్క గృహాలు ఉండాలి, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలన్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు వారికి కేక్ కట్ చేసుకోవడం, మనందరం కూడా నిరుపేదలకు బట్టల పంపిణీ, అదే పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేద సంతోషంగా ఉండాలన్నా, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా మంచి ఉద్యోగాలు రావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు లేక నిరుపేదలు ఎంత అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ ఉద్యోగాలు తప్ప ఈ రోజు ఏదైనటువంటి ఉద్యోగాలు లేవు, ఏదైనటువంటి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఇంకొక 2-3 సంవత్సరాలు మనం ఓపికడితే మరి ఆంధ్ర ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషించే రోజులు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని రంగాల ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రోజులు. అదేవిధంగా భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కూడా మనందరం ఎదురు చూస్తా ఉన్నాం. వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందర అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్.